బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అరుణాచల క్షేత్రములో ఈ కార్తీక మాసములో అక్కడ శిఖరము మీద జ్యోతి అనేటువంటిది అంటే దీపము, కార్తీక దీపం అనేటువంటిది వెలిగించటము జరుగుతుందిగాక. ఏమిటి దాని యొక్క ప్రాశస్త్యము, విశిష్టత ఏమిటి అనేటువంటిది ప్రశ్న అందరికీ తెలియాలి కదా. మరి అరుణాచలం అనేటువంటిది నిజానికి మనకు శాస్త్రం ఏమి చెబుతున్నది అంటే, అరుణాచలః అనేటువంటి పేరు తలస్తేనే, మనము ఒక్కసారి స్మరిస్తేనే మనము చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే పోతాయి అంటే. ఏమిటి గురువుగారు ఎప్పుడు పాపాలు చేసినారు అంటుంటారు, మరి పుణ్యమే చెయ్యమా, మనము చేసుండమా అంటే చేసుంటాం, పుణ్యాలు కూడా చేయకుండా ఉండం. అయితే తెలిసో తెలియకో ప్రతి మానవుడు కూడా తన భుక్తి కోసము ఏవో కొన్ని తెలియనివి చేస్తూ ఉంటాం. అన్నీ మనము పుణ్యకార్యాలే ఉదయము లేచినప్పటి నుంచి చెయ్యము కదా, చెయ్యలేము కదా. అవి గనక మనం దృష్టిలో పెట్టుకొని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే తెలుస్తుంది. ప్రతి మానవాళి కూడా మనకు శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి అంటే, శ్రీశైల శిఖరము దృష్ట్వా పునర్జన్మన విద్యతే అన్నాడు. శ్రీశైలము యొక్క శిఖరాన్ని చూస్తే జన్మరాహిత్యం, మళ్ళీ జన్మ లేదు అనేటువంటిది ఒకటి ఎలా అయితే ప్రామాణికమో, అంటే శ్రీశైలము పోయి మరి దేవుణ్ణి చూసి లోపల నమస్కారము చేసి లేదా అభిషేకము చేసుకొనో ఇలా చేసుకుంటూ ఉంటాం. మరి అవన్నీ చేయనక్కర్లేదా అంటే చెయ్యాలి, అవి చెయ్యాలి. అయితే మనము వెళ్ళినప్పుడు శిఖరాన్ని చూస్తేనే జన్మరాహిత్యం, మరి జంతువునామ నరజన్మ దుర్లభం అనేటువంటి ఈ మానవ జన్మ మనకు రావటం అనేటువంటిది ఎంత పుణ్యము చేసింటోనో కదా మనకు వస్తుంది. మరి ఆ వచ్చినటువంటి జన్మను మనం ఎలా సార్థకత చేసుకోవాలి, ఒక పదవి రావాలి అనేటువంటి దానికి ఎంత తాపత్రయపడి ప్రజల్లో మనము ఒక పదవి అనేటువంటిది వస్తుందో దాన్ని నిలబెట్టుకోవడానికి, తద్వారా ఈయన ఉంటేనే మేలు, ఈ స్థానములో మనకు మేలు జరుగుతుంది అని యావత్ ప్రజానీకాన్ని మెప్పు పొందే విధముగా చేసుకొని సుస్థిరము చేసుకోవటం అనేటువంటిది చాలా అవసరమైనటువంటిదిగా మనము భావిస్తున్నామే ఈ రోజుల్లో. అందుకు కదా మనకు ఈ జన్మ సార్థకత అనేటువంటిది, మనకు ఒక జన్మ ఇచ్చినప్పుడు భగవంతుడు దీన్ని ఎలా సార్థకత్వం చేసుకోవాలి, మనము ఏమి చేస్తే మనకు సార్థకత్వము అంటే ఏమిటి గురువుగారు, సార్థకం అంటే ఎలా జరుగుతుంది, ఎలా చేస్తే అవుతుంది అంటే, చేయవలసినటువంటి పనులు ఏవో అవి చేస్తే మనకు సార్థకత్వం. అంటే ఎవరికి, మనకు, మన పిల్లలకు. మనము చేసేటువంటి ప్రతి పని, మనము ఉద్యోగాలు చేసి ఒక రూపాయి ఎత్తిపెట్టి తద్వారా మన తదనంతరము మన ఆస్తి పిల్లలకు ఇస్తున్నాము. ఒక ఇల్లు కొన్నాము, కార్లు కొన్నాము, ఫ్యాక్టరీలు కొన్నాము, పొలాలు భూములు కొన్నాము, మా పిల్లలకు కోటాను కోట్ల రూపాయలు పెట్టాము అనేటువంటి దానికంటే కూడా మన పిల్లలకు పుణ్యము ఎలా వస్తుంది, మనము చేసేటువంటి దాని వలన కదా మన పిల్లలకు పుణ్యం వస్తుంది. అవన్నీ మనము పెట్టినవి రేపొద్దున వాళ్లకు దక్కవచ్చును, దక్కకపోవచ్చును. కానీ మనము చేసినటువంటి పుణ్యమైతే తప్పకుండా పిల్లలకు ఖచ్చితముగా భగవంతుడు పిల్లలకు ఇచ్చేటువంటి ఇది చేస్తాడు. కాబట్టి మనము నడుచుకునేటువంటి నడవడిక అనేటువంటిది చాలా అవసరము. అందుకని ఈ అరుణాచలము అనేటువంటి పేరు అచలము అంటే చలనము లేనిది అని. అరుణాచలము యొక్క గిరి ప్రదక్షిణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటిది అని ఇప్పటికే అనేక రకాల మంది పెద్దలు సమాజానికి తెలియజేసి ఉన్నారు. అయినా మనము ఒక్కసారి ఈ కార్తీక మాసములో మనము స్మరణ చేసుకుంటున్నాము అంటే, అరుణాచలము అని స్మరణ మాత్రేణ అరుణాచలః అన్నాడు. స్మరణము చేస్తేనే పుణ్యము అరుణాచలము అనేటువంటి దాన్ని
ఇంక ఎంత పుణ్యమో చూడండి, ఆలోచన చేయండి. ఆ పేరు తలచడానికి కూడా మనం ఎంత సంతోషంగా, ఆనందంగా, భక్తిపూర్వకముగా, వినయ విధేయలతో, భక్తి ప్రపత్తులతో మనము పలకవలసినటువంటి అవసరము ఉన్నది అని గ్రహించాలి. అటువంటి ఆ శిఖరము మీద ఈ సమయములో గనక మనం ఆ జ్యోతిని చూశాము అంటే ఇది జన్మజన్మల పుణ్యముగా భావించాలి. టీవీల్లో చూడటము కాదు, టీవీలలోనూ చూడవచ్చును. ఎవరు చూడవచ్చును? కదలలేని వాళ్ళు, ఇక బయలుదేరి వెళ్ళలేనటువంటి వాళ్ళు చూడవచ్చును. కానీ కదలగలిగి దేవాలయానికి వెళ్ళగలిగినటువంటి స్తోమత ఉండి, అరుణాచలంకు వెళ్ళగలిగినటువంటి స్థాయి ఉండి వెళ్ళలేక మేము టీవీల్లో చూస్తాములే అంటే ఫలితం ఉండదు. వెళ్ళాలి, చూడాలి. ఆ దీపము జ్యోతి పరబ్రహ్మ అని మనం చెబుతూ ఉన్నాము. ఈ జ్యోతులన్నీ కూడా ఒక ఎత్తు అయితే, అరుణాచలములో ఇప్పుడు వెలిగించేటువంటి ఆ దీపం అనేటువంటిది చాలా పరమ పుణ్యప్రదమైనటువంటిది. ఎంతో పరమ నిష్ఠతో, భక్తితో, ఆర్తితో అక్కడ ఉన్నటువంటి ఆ పూజ చేసేటువంటి ఆ దేవాలయానికి సంబంధించినటువంటి అర్చక మహనీయులు అందరూ కూడా ఎంతో పరమ నిష్ఠతో వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక పద్ధతి ప్రకారముగా ప్రతిదానికి ఒక పద్ధతి అనేటువంటిది ఉన్నది. మనము కూడా ఇంట్లో ఇప్పుడు వినాయక చవితి పండుగలు కానీ లేదా నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు వచ్చాయంటే కానీ మనము ఏం చేస్తాము? ఒకటి అఖండ దీపారాధన అని పెడతాం. ఆ 9 రోజుల పాటు నిరంతరము ఇంట్లో వెలుగుతూ ఉండాలి అని నూనె వేస్తూ 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 దాని మీద ఎక్కడా కానీ ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా వెలగాలి అని చేస్తాం. అంతే పరమ నిష్ఠతో అక్కడ కూడా ఆవు నెయ్యితో ఈ దీపము పెట్టటము అనేటువంటిది బ్రహ్మాండమైనటువంటి ఇది జ్యోతి వెలుగుతుంది అక్కడ. దాన్ని చూడటం అనేటువంటిది దాదాపు 3 రోజుల పాటేమో అది ఖచ్చితముగా ఉంటుంది వెలుగుతూ. అందుకని దాన్ని చూసి భక్త బృందమంతా కూడా ఈ కార్తీక పౌర్ణమి సందర్భముగా సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఇటువంటి పవిత్రమైనటువంటి స్థానములో ఉంటారు అనేటువంటిది మనకు ప్రామాణికము చెబుతూ ఉన్నది. అందువలన అక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము అందరూ పొందుదురుగాక. అందరూ వెళ్ళగలిగినటువంటి వాళ్ళు వెళ్ళి సంతోషముగా ఆ జ్యోతి దర్శనాన్ని, ఇంకా ఎవరైనా ఆ జ్యోతి వెలిగించడానికి కావాల్సినట్టుగా నెయ్యి అక్కడ దేవాలయం వాళ్ళకు గనక ఇచ్చారు అంటే జన్మజన్మల పుణ్యఫలం అనేటువంటిది ఉన్నది. కనుక ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు ఇవ్వవచ్చును, చేసుకోవచ్చును. గిరి ప్రదక్షిణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అరుణాచలహ, అచలహ అంటే చలనము లేనటువంటిది. అరుణాచలము అంటే మనకు నిరంతరము మనకు వెలుగును, కీర్తిని ప్రసాదింపజేసేటువంటి అరుణాచలము క్షేత్రము యొక్క గొప్ప మహిమ అనేటువంటిది మరొక్కసారి తెలియజేస్తూ జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.